పల్నాడు జిల్లా గురజాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరరావు గ్రామాన్ని తొలగించాలని టీడీపీ తీర్మానం చేసింది. జంగమహేశ్వరపురం తొలగింపుపై నేడు ఓటింగ్ను చేపట్టారు. నగర పంచాయతీ ఆఫీసులోకి వెళ్లిపోయారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమను లోపలికి పంపకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జంగమహేశ్వరపురం గురజాల జంట గ్రామాలను విడగొట్టి మళ్ళా జంగమహేశ్వరపురం గ్రామాన్ని కాలరాచేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. దానికి ఉన్నటువంటి ఏకైక కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులందరూ కూడా గురజాల గ్రామానికి కూడా అండగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎప్పుడూ కూడా టీడీపీ పార్టీ గెలవదని చెప్పి ఏకైక ధ్యేయంతో ప్రజల జీవితాలు సంకరాకి పోయినా మాకిష్టమే, ప్రాంతాలు నాశనం అయిపోయినా మాకిష్టమే, ప్రజల ప్రాణాలంటే మాకు లెక్కలేదు, అభివృద్ధి మాకు అవసరం లేదు, కేవలం మాకు ఈ సంకుచిత రాజకీయాలు మాత్రమే కావాలని చెప్పి కూడా ఈనాటి ఈ కూటమి పాలకులు ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళ ఈ దుస్థితి తీసుకొచ్చారు. దీన్ని మేము ఖచ్చితంగా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. కమిషనర్ ఉద్యోగం పోయేదాకా కూడా మేము